వచనాలు గమనించినట్లయితే 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత మనము లేవిలకు రాసినటువంటి లేవియాకాండంలో కూడా మనం చూసుకున్నట్లయితే మనము అక్కడ గమనించవచ్చు. వాళ్ళు కొన్ని అవి పండుగలు చేసేటువంటి వారిగా ఉంటూ వస్తారు ఈ 7వ నెలలో. కాబట్టి ఈ 7వ నెల వీళ్ళు ఏం చేసినారంటే ఎట్లా వచ్చినారంట కదా, అది చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎప్పుడైనా వాళ్ళు ఎట్లా వచ్చినారంటే ఇశ్రాయేలీయులందరూ కూడా, అంటే చెరలోంచి వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధిలోనికి లేకపోతే దేవుని సన్నిధానానికి ఎట్లా వచ్చినారు? ఏక మనసు కలిగినటువంటి వారు, వన్నెస్ కదా, అందరికీ ఒకటే మనసు కలిగి ఉంటా వచ్చిందంట. ఏంటి ఆ మనసు? ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆ యొక్క మనసు కలిగినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి మనసుతో వచ్చినాం? మనం అందరం కూడా అటువంటి ఏక మనసు కలిగినటువంటి వారంగా, అంటే ఏం చేయాలని? దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి మనసు కలిగి మనము ఆయన మందిరానికి వచ్చినామా అని మనము గమనించుకునేటువంటి వారంగా మనం ఉంటురాదు కదా. ఏక మనసు చాలా ఇంపార్టెంట్. ఈ దినాల్లో మందిరాల్లో అంటే మనం గమనించినట్లయితే ఆ ఏక మనసు అనేటువంటిది ఉండట్లే. అందరూ ఆరాధన చేయడానికి రావట్లే, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో మందిరానికి రావట్లే కదా. ఇట్ బికేమ్ ఏ రిక్రియేషనల్ సెంటర్ నౌవేడేస్ కదా. ఏదో రాజకీయాలు మాట్లాడుకోవడానికో, లేకపోతే ఇంకోటి చేసుకోవడానికో, లేకపోతే ఇంకోటి మాట్లాడుకోవడానికో వీటి కొరకే ఎక్కువ అవుతోంది. కానీ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి మనసు కలిగి వచ్చేటువంటి వారిగా లేరు. అయితే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఒక సంఘముగా మనల్ని చేసి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఒక దర్శనం ఇస్తూ వచ్చినాడు. తద్వారా మనము ఎటువంటి మనసుతో రాగలుగుతా వచ్చినాం? ఏక మనసుతో రాగలుగుతా వచ్చినాం కదా. కాబట్టి అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయనకి ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఏక మనసు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి ఉద్దేశముతో నువ్వు నేను వస్తా వచ్చినాం. ఎంత గొప్ప సంగతి కదా, చాలా గొప్ప సంగతి. ఇట్స్ ఎ వెరీ డివైన్ థింగ్. కాబట్టి ఆ విధంగా మనల్ని ఆరాధించేటువంటి గుంపులో ఆయన నిన్ను నన్ను ఉంచుతా వచ్చినాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కాబట్టి నువ్వు నేను ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వీ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ అసైడ్. మన జీవితాల్లో ఉండేటువంటివన్నీ కూడా మనం పక్కన పెట్టేయాలి. ఇంకా మన మనసులో ఒకటి ఉండాలి. ఏంటది? దేవుణ్ణి ఆరాధించాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు, నన్ను రక్షించినటువంటి దేవుడు, ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి మనసుతో నువ్వు నేను వచ్చేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, మనం గమనించినట్లయితే వాళ్ళు ఇంకా ఏం చేసినారంట? 2వ వచనం, రాయబడిన ప్రకారంగా దహన బలులు అర్పించుటకై వాళ్ళు ఏం చేసినారంట? దేవుని బలిపీఠాన్ని కట్టినారు. కాబట్టి దేవుని బలిపీఠాన్ని కట్టినారు. దేవుని బలిపీఠం అంటే ఏంటంటే దేనికి సాదృశ్యంగా? బలిపీఠం ఒక ఆయన కట్టిన. ఎవరు కట్టినారు? అబ్రహాం కట్టినాడు కదా. అబ్రహాం బలిపీఠం కట్టినాడు
కదా. ఈ బలిపీఠం దేనికి సూచనగా ఉందంటే దేవుని యొక్క త్యాగానికి సూచనగా ఉంది. అంతేకాదు ఆయనతో మనకు ఉండేటువంటి సంబంధం, ఇట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్. దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం అది కదా. అంతేకాదు అది త్యాగానికి గుర్తుగా ఉంటూ వచ్చింది. అబ్రహాం బలిపీఠం మీద ఎవరిని పడుకోబెట్టినాడు? ఇస్సాకును పడుకోబెట్టినాడు కదా. అయితే ఇస్సాకుకు బదులుగా తర్వాత దేవుడు ఎవరిని చూపించినాడు? పొట్టేలు, అక్కడ పొట్టేలు ఒకటి ఉంటా వచ్చింది, దాన్ని చూపించినాడు కదా. అయితే మనం కూడా ఆ బలిపీఠం మీద ఉండవలసినటువంటి వారం, మనం కూడా చావవలసినటువంటి వారం మన పాపముల నిమిత్తమై. అయితే దేవుడు మన పక్షంగా ఆ బలిపీఠం మీద ఎవరు ఉంచినారు? యేసుక్రీస్తు ప్రభువారిని ఉంచుతా వచ్చినాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నీ కొరకై నా కొరకై ఆయన మరణించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన తన ప్రాణాన్ని త్యజించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ బలిపీఠం ఆయన త్యాగానికి గుర్తుగా ఉంటూ వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మన పట్ల చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని, ఆ యొక్క త్యాగాన్ని మనం గుర్తుంచుకొని మనం ఆయన ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా పాపము, ఆదాము చేసినటువంటి పాపం ద్వారా ఏమైపోతా వచ్చింది? ఆదాము ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడతా వచ్చినాడు? దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునితో సహవాసం కదా. దేవునితో సహవాసం, దేవునితో సంబంధం. అప్పటి వరకు ఆదాముకి ప్రతి చల్లపూటన ఏమైతే వచ్చినాడు? దేవుడు ఆదాముకి అవ్వతో మాట్లాడుతూ వచ్చినాడు కదా. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం చేస్తూ వచ్చినాడో ఏమైపోతా వచ్చిందంటే ఏదేనిలోంచి ఎక్కడికి బయటికి వెళ్ళిపోతా వచ్చింది. కాబట్టి పాపం వల్ల మనకి ఏమవుతా వచ్చిందంటే దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని మనం కోల్పోయినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మన కొరకై బలి అయ్యి ఆ రక్తం కార్చుట ద్వారా మనల్ని రక్షించుట ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తిరిగి ఆ యొక్క రిలేషన్షిప్, లేకపోతే ఆ సంబంధాన్ని తిరిగి మనకి, ఆ సహవాసాన్ని తిరిగి దేవునితో మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనము దేవునితో, దేవుని ప్రజలతో కదా. అందుకే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసినట్లయితే ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలంట? మొదట దేవుని పిల్లలతో, తండ్రితో కదా. కాబట్టి మనం ఇక్కడ సహవాసంగా కూడొచ్చినాము ఎవరితో? పరిశుద్ధులతో, దేవుని పిల్లలతో. తర్వాత మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అదేవిధంగా కుమారునితో కూడా మనము సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఆ విధంగా కలిగి ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చినాడంటే తనకు తానుగా బలి అర్పించుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి ఇంకా ఏం చేసినారంట వీళ్ళు. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా కాబట్టి ఆయన ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం దేవునికి ఎట్లా చేయాలంట? ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించదము. లాస్ట్ వీక్ కూడా మనం చూస్తూ వచ్చినాం. జిహ్వాఫలం అంటే ఏంటి కదా? నోటితో చేసేటువంటిది కదా. మనం నోటితో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం నోటితో మన ఫలాన్ని మనము అర్పించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఎట్లా చేయాలంటే ఎల్లప్పుడూ కూడా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం 28వ వచనం. నిరంతరమును సంపూర్ణ స్థితి పొందిన కుమారుని నియమించడం కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించాడు. తన్ను తాను అర్పించుకొని ఒక్కసారి ఏం చేసినాడంటే దీన్ని ముగించేసినాడు. కాబట్టి ఆయన ఒక్కసారిగానే తను తాను అర్పించుకొని నీ కొరకై నా కొరకై, మనము పాత నిబంధన ప్రకారం వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు? బలులు అర్పించేటువంటి వారు కదా.
కాబట్టి వాళ్ళు బలులు వచ్చి బలులు అర్పించేటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏం చేస్తా వచ్చినాడంటే, ఒక్కసారిగానే ఏం చేస్తా వచ్చినాడంటే తను తానే బలిగా అర్పించుకుని ఆ బలులు అర్పించేటువంటిది అది తీసివేస్తా వచ్చినాడు, అది కొట్టివేస్తా వచ్చినాడు కదా, దాన్ని ముగించి వేసినాడు అని రాయబడుతోంది. ఈ పని చేసి ఏం చేసినాడంటే దాన్ని ముగించేసినాడు. ఈ ఎండెడ్ ఇట్. కాబట్టి అది ఎండ్ చేసేస్తా వచ్చినాడు. కాబట్టి ఆయన ఒక్కసారిగానే మన కొరకై ఆయన అర్పించుకొని ఆయన దాన్ని ముగించేసినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆయన మన పాపముల నిమిత్తమై ఆయన ఆ యొక్క కలువరి శిలువలో బలవుతా వచ్చినాడు. ఆ యొక్క బలిపీఠం మీద ఆయన బలవుతా వచ్చినాడు. అంతేకాదు ఆయన దేవునితో మనకు తిరిగి సహవాసం కలగజేయడానికి నీ కొరకై నా కొరకై ఆయన బలైనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మనం తిరిగి ఆయన ద్వారా దేవునితో సహవాసం కలుగుంటూ వస్తా వచ్చినాం. అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, తర్వాత వాళ్ళు ఎట్లా చేసినారంట, వాళ్ళ ఇష్టానుసారంగా చేసినారా? దహన బలులు అర్పించినారా? లేదు. చూడండి ఎట్లా చేసినారంట, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీలు ఏం చేసినారంట, 4వ వచనం కూడా చూడండి. మరియు గ్రంథమును బట్టి అది వాళ్ళ ఇష్టానుసారంగా ఏది చేయలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, మోషే చెప్పినటువంటి ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా వాళ్ళు దహన బలులు అర్పించినారు. అంతేకాదు మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని ఏం చేస్తున్నారంట, విధి చొప్పున. కాబట్టి మనం కూడా మన ఇష్టానుసారంగా మనం చేసేదానికి ఏంది ఆరాధన కదా. అదే మనం అనేక సార్లు మనం వింటా వస్తూ వచ్చినాం. మనం ఎట్లా చేయాలంటే వాక్యానుసారంగా చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. వాక్యానుసారంగా మనం ఆరాధన చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. కొంతమంది ఉంటారు, ఇక్కడ ఉండి ఎంత వాక్యం చెప్పినా ఏముంటుంది, ఒకటే ఆరాధన ఉంటుంది కదా. అట్లా ఉండకూడదు. మనం వాక్యానుసారంగా మన అనుభవాన్ని జోడించుకొని మనం ఏం చేయాలి, ఆరాధించాలి. కాబట్టి దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మనం అటువంటి అనుభవంలో నడుస్తూ ఉంటున్నాం ప్రతి ఆదివారం కూడా, ప్రతిరోజు కూడా కదా. దేవుని వాక్యం చొప్పునే మనం ఆరాధించడానికి అంకుల్ వాళ్ళు పదే పదే అది చెప్పి మన చేత అట్లా చేయిస్తూ ఉంటున్నారు కదా. కాబట్టి మనం ఆ విధంగా చేసేటువంటి వారంగా ఉంటున్నాం. వాళ్ళు ఆ విధంగా జరిగిస్తూ వచ్చినారు. ధర్మశాస్త్రము చొప్పున వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేయలే. వాళ్ళ నోటితో ఏదొస్తే అది చేయలే. వాళ్ళు ఎలా చేయాలనో విధి చొప్పున వాళ్ళు ఆ విధంగా చేస్తూ వచ్చినారు. అంతేకాదు ఇంకోటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని మాటకు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, విధేయత చూపిస్తూ వచ్చినారు కదా. దేవుని మాటకి విధేయత చూపించకుండా మనం ఎంత ఆరాధన చేసినా కూడా అదేమైపోతుంది, వ్యర్థమైపోతుంది కదా. దేవునికి విధేయత చూపించకుండా దేవుని వాక్యం చొప్పున దేవుని విధి చొప్పున మనం నడుచుకోకుండా మనం ఎంత ఆరాధన చేసినా కూడా అది వ్యర్థమైనటువంటి ఆరాధన అవుతుంది. అది నిజమైనటువంటి ఆరాధన అవ్వదు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారంట. అటువంటి వారే కావాలని, యథార్థముగా ఆరాధించేవారు కావాలని ఆయన కోరుకుంటా వస్తూ ఉంటున్నాడు. యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధిస్తారంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి వారిగా ఉంటూ వస్తారు. కాబట్టి మనం కూడా దేవునికి విధేయత చూపించి వాక్యానుసారంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం వాక్యం చొప్పున మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు చూడండి, ఇక మనం గమనించినట్లయితే తర్వాత 5వ వచనం, 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం, వారు
దాని మీద ఉదయములను అస్తమయములను యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. చాలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే వారు దేశమందు కాపురస్తులైన వారికి ఏమైనారంట? ఎందుకు భయపడుతూ ఉన్నారు? వీళ్ళు 70 సంవత్సరాలు ఎక్కడ పోయినారు? అప్పుడు ఎవరు నివసించినారు? వేరే వాళ్ళందరూ నివసించినారు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళకి భయపడతా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళకి భయపడతా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుణ్ణి ఎట్లా ఆరాధించినారంట? బలిపీఠం దగ్గర నిలిపి ఏం చేసినారు? బలిపీఠాన్ని పురాతన స్థలము నిలిపి దాని మీద కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఎడతెగక మనం ఏం చేయాలి ఆయన్ని కదా. వాళ్ళు ప్రతిదినం కూడా ఉదయము అస్తమయం కదా. కాబట్టి మనం ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 13:15లో చదువుకున్నటువంటి ప్రకారంగా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? త్యాగం చేయాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్ దట్ వీఆర్ ఫేసింగ్. వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్లా ఉన్నారో మనకు తెలియదు కదా. చుట్టూ వేరే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు అదే ప్రదేశంలో వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. ఇప్పుడు వచ్చేదానికే వాళ్ళ ఇల్లు ఎవరెవరో వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఉంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఆలోచించలేదు, లేకపోతే దేనికో ఆలోచించలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఏక మనసు కలిగినటువంటి వారే దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు వస్తూ వచ్చినారు. ఎంత గొప్ప విషయం కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే మనం ఆయన్ని ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. హబక్కూకులో కూడా ఆయన అంటాడు కదా, ఏమంటాడు? అంజూరపు చెట్లు పోయకుండినను ద్రాక్ష ఫలింపకపోయినను. చూడండి హబక్కూకు 3:17, 17-18. చాలు చూడండి, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కాబట్టి ఇదే ఎట్లా ఆరాధించడం అంటే రోమేలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా అట్లా ఆరాధించడం అంటే ఇదే కదా. మన శరీరములతో కూడా ఆరాధించాలి కదా. కాబట్టి ఎట్లా ఉన్నప్పటికి కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. వాళ్ళ చుట్టుపక్కల ఎంతో భయంతో కూడుకున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు భయపడతా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఉదయము సాయంత్రము అస్తమయం కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దేవుని ఆరాధిస్తూ వచ్చినారు. తర్వాత 5-6 వచనాల్లో కూడా మనం అదే మాటలు మనం చూడవచ్చు. తర్వాత ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చేది. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహనబలులు అర్పింపు మొదలుపెట్టింది. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు. చూడండి, దేవుని యొక్క మందిరం యొక్క పునాది వేయపడక ఇంకా వేయలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ ఏం చేసినారు? దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు పూనుకుంటూ వచ్చినారు, దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిత్యమైన దహన బలిని వాళ్ళు అర్పిస్తూ వచ్చినారు. అంతేకాదు ప్రతి దినము కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే దేవునికి దహన బలులు వాళ్ళు ఉదయము అస్తమయం కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? దహన బలులు అర్పిస్తూ వచ్చినారు. కాబట్టి మనము ఆ విధంగా ప్రతి దినము కూడా ఎల్లప్పుడూ కూడా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 10వ వచనం 11వ వచనం. తమ వస్త్రములు ధరించుకున్న వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు ఇశ్రాయేలీయుల
ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేశారు. ఇక్కడ దేనికి పునాది పడిందంటే దేవుని యొక్క మందిరానికి పునాది పడింది. వాళ్ళు ఎంత గొప్పగా ఆరాధిస్తారండి. ఏమని చేసినారంట, యెహోవాకు స్తోత్రము చేసిది కదా. 10వ వచనము చివరి భాగంలో. అంతేకాదు వీరు వంతు చొప్పున కూడి ఏమని చేసినారంట, అంటే వంతు చొప్పున అంటే వాళ్ళకు వచ్చినటువంటి వంతులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, ఒక బ్రదర్ ఒక సిస్టర్ కదా, వంతు చొప్పున వాళ్ళు ఏం చేసినారు, ఆరాధన చేసినారు. ఏమని ఆరాధన చేసినారు, యెహోవా దయాళుడు, ఆయన కృప. కాబట్టి ఆయన దయాళుడు, ఈజ్ ఎ గుడ్ పర్సన్ కదా. దేవుడు ఒక్కడే మంచోడు. ఎవరు చెప్పినారు ఆ మాట? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినాడు. ఎవరు మంచోడు లేరు. ఎవరు మంచోడంట? దేవుడు ఒక్కడే మంచోడు కదా, ఆయనే మంచోడు. కాబట్టి అది వాళ్ళకి గుర్తెరిగి వాళ్ళు ఏం చేసినారంటే ఆయన ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. చూడండి, కీర్తనలు 136 అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడుతూ వచ్చింది. యెహోవా దయాళుడు, ఆయన కృప. చూడండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు చెల్లించాలి అని మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ మొట్టమొదటిగా వాళ్ళు ఎందుకు చెల్లిస్తూ వచ్చినారంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అందుకు ఆయన మంచోడు, అందుకు ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంది. రెండవదిగా గమనించినట్లయితే ఆయన ఏం చేసినాడు అంటే ఐగుప్తు దేశంలోంచి ఇశ్రాయేలీలను ఏం చేసినాడు, విడిపించినాడు కదా. చూడండి, మనం 10వ వచనం నుంచి మీరు గమనించినట్లయితే ఆ మాటలే చెప్పబడతా వచ్చినాయి కదా. అరణ్య మార్గంలో వాళ్ళకి ఆయన తోడుగా ఉంటూ వచ్చినాడు, శత్రువుల చేతిలోంచి విడిపిస్తూ వచ్చినాడు. ఈ విషయాలన్నిటినీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆయన దయాళుడు, అంతేకాదు ఆయన కృప నిరంతరము కూడా ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన చేసినటువంటి మంచి పనులు కదా. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, 136 4వ వచనం. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఏం కార్యాలు చేసినాడంట? మహా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసినాడంట. లాస్ట్ వీక్ మనం చూసినాం ఏం కార్యం చేసినాడు ఆయన? మహోపకారం కదా. ఆయన మహాశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు, మహోపకారము చేయగలిగినటువంటి దేవుడు, చేసినటువంటి దేవుడు. మన పట్ల చేసినటువంటి మహాశ్చర్య కార్యం ఏంటంటే ఆయన ఏం చేసినాడంటే తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఆయన ఈ లోకానికి పంపిస్తూ వచ్చినాడు. మనకు రావాల్సినటువంటి శిక్షని ఆయన మీద వేస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఆయన కలువరి శిలువలో చనిపోవటం ద్వారా, మరణించి తిరిగి లేచుట ద్వారా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? రక్షిస్తూ వచ్చినాడు. మన జీవితాల్లో ఆయన చేసినటువంటి మహాశ్చర్య కార్యం అదే, మహోపకారం అదే. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఉదయకాల సమయంలో ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నారు. ఆయన ఎంత మంచివాడంటే చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే ఎట్లనగా మనం ఇంకా పాపులంగా ఉండంగానే ఆయన ఏం చేసినాడంట? కదా, మనం ఇంకా పాపులంగా ఉండంగానే మన కొరకు ఆయన చనిపోయినాడంట. అంత గొప్ప దేవుడు ఆయన, అంత మంచి దేవుడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మంచితనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఆయన కృప మన పట్ల నిరంతరం ఉంటా వస్తుంది కదా. అందుకే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక మనం లాస్ట్ వీక్లో చూసినాం కదా. కృప చేతనే మనం ఏమైనామంట కదా. ఇదేదో నువ్వు నేను చేసుకున్నటువంటి గొప్ప కార్యాలు, మంచి కార్యాలు ఏమాత్రము కానే కాదు. మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో మనం ఉంటా వచ్చాము. అటువంటి నిన్ను నన్ను కృపచేతనే ఆయన మనల్ని రక్షించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు.
ఆయన కృప నిరంతరము మన పట్ల ఉంటూ వచ్చింది. అటు ఉదయకాల సమయంలో అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి దినము నిన్ను నన్ను ఆయన ఎంతగా భద్రపరుస్తూ ఉంటున్నాడు కదా. ఆయన కృప మన పట్ల ప్రతి దినము కూడా ఉంటా వస్తుంది. ఈ దినం మనం ఇక్కడ ఉన్నామంటే అది కేవలము ఆయన కృపనే. కాబట్టి నిరంతరము ఆయన కృప నీ పట్ల నా పట్ల ఆయన కనుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో అందును బట్టి నువ్వు నేను ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాను, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నాను, ఆయన గణపరిచేటువంటి వారంగా మనం ఉంటున్నాను. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు, తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఎరిగినటువంటి, మనల్ని రూపించినటువంటి వాడు ఆయన. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి అందును బట్టి చూడండి. అంతేకాదు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా అట్లే చేస్తూ వచ్చినారు. చూడండి 46వ వచనం, 2వ అధ్యాయం 46. వారు ఏకమనస్కులై చాలు. చూడండి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వాళ్ళు ఎట్లా ఉన్నారంట, అప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఎట్లా వచ్చినారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అట్లే వచ్చినారు. దే ఫాలోడ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అంతే. ఈ దినాల్లో ఏమైపోయిందంటే, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్, అంటే జనాలు ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అసలు రెఫరెన్స్గానే తీసుకోవట్లే. ఎందుకు ఇచ్చింది మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ రెండు? ఎందుకు దేవుడు ఇచ్చింది? ఊరికనే ఇచ్చినాడా? ఎంతమంది చనిపోయినారు కదా దీన్ని ఇట్లా రూపొందించడానికి. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్ ఫర్ దిస్. కానీ మనం ఎట్లా ఉంటామంటే కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ చదవం, లేకపోతే చాలామంది ఓల్డ్ టెస్ట్మెంట్ని వద్దనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ దినాల్లో కూడా వాళ్ళు అదే ఫాలో అవుతూ వచ్చినారు. అందును బట్టి వాళ్ళు ఎట్లా వచ్చినారంటే, ఎట్లా వచ్చినారు? ఏక మనసుతో వచ్చినారు. ఏ మనసుతో అంటే దేవుణ్ణి, నేను నా దేవుణ్ణి ఆరాధించాలి, నా సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించాలి, నన్ను రక్షించినటువంటి దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా కొరకై ఆయన బలిగా చేయబడతా వచ్చినాడు కాబట్టి ఆయన్ని నేను ఆరాధించాలి కదా. ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేను ఎట్లా వస్తానంటే ఏక మనసుతో నేనేం చేస్తాను? ఆయన్ని ఆరాధిస్తాను. నిరంతరము, ఎల్లప్పుడూ, ప్రతిదినము నేనేం చేస్తానంటే ఆయన్ని ఆరాధిస్తాను, స్తుతిస్తాను. కాబట్టి అటువంటి హృదయం కలిగి వాళ్ళు వచ్చి ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే స్తుతించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుణ్ణి ఎరిగినటువంటి వారిగా ఉంటూ వచ్చి అనుభవపూర్వకంగా దేవుని గుర్తెరిగి ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరము మా పట్ల ఉంది అని వాళ్ళు గుర్తెరిగి వాక్యానుసారంగా అనుభవపూర్వకంగా వాళ్ళు ఏం చేసినారంటే ఆయనకి ఆరాధన చేస్తూ వచ్చినారు, ఆయన్ని స్తుతిస్తూ వచ్చినారు. కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు నేను కూడా మనం ఆ విధంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. 70 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే ఎక్కడున్నారు? చెరలో ఉంటూ వచ్చినారు కదా. కాబట్టి నేను అసలు ఈ అధ్యాయం చదివినప్పుడు అంటే నాకు చాలా అసలు అనిపించింది. చూడండి, ఫస్ట్ వర్స్ చదవండి. ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు చేయించిన పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చాలు. అసలు నాకు ఈ మాట చదివిన తర్వాత నాకైతే అసలు ఎట్లా అనిపించింది అంటే అట్లా అనిపించింది. ఈయన ఎవరు? ఈ రాజు ఎవరు? పారసీక దేశపు రాజు అయినటువంటి కోరేషు కదా. ఈయన ఒక శాసనం చేసినాడు కదా. ఏం చేసినాడంటే చాటింపు చేయించినాడు. వ్రాత మూలంగా రాయించి చాటింపు చేసినాడు. ఏమని చేసినాడంటే
ఆకాశమందలి ఆ, లోకమందున్న సకల జనములను నా వశం చేసి ఆ, యూదా దేశమందున్న యెరూషలేములో ఆ. తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞాపించాడు. చూడండి, అది చూడండి, మొదటి వచనంలో యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా, అసలు నాకు ఎట్లా అనిపించిందంటే, కాబట్టి మనం అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే వి ట్రై టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ అవర్ ఓన్ అవసరంలా. అందుకే ఏమని చెప్పినాడంటే నిలుచుండి దేవుని కార్యాలని చూసా ఉండండి, అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. నిలుచుండి దేవుని కార్యాలను చూడండి, అంతే చాలు. దానికోసం ఎవరినైనా ప్రేరేపిస్తాడు ఆయన, ఎవరిని, నీ శత్రువులనైనా. కాబట్టి అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే కాబట్టి అట్లా చెయ్యం. కాబట్టి మనం నిల్చుండి చూసే దేవుని కార్యాలని మనం ఎన్నో చూసేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. ఒక్కసారి మన పట్ల చేసినటువంటి ఆ మహాశ్చర్య కార్యములన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో ఆయన ఆరాధిస్తూ ఉంటాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం.